నా పేరు స్వప్న. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరూ వచ్చి అభిషేకాలు చేస్తున్నారు. మూలతానేశ్వర శివాలయం పురాతనమైన ఆలయము. ఇక్కడికి ఎన్నో మంది భక్తులు వస్తుంటారు. ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరద్ది. శివయ్యని మామూలుగానే బోలాశంకరుడు అంటారు. అలాగే ఇక్కడ శివయ్యని కూడా ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరద్ది. ఈ రోజే కాకుండా ప్రతి సోమవారం కానీ ప్రతిరోజు ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. చాలా బాగా జనం వస్తారు. శివయ్యని ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ చాలామంది భక్తులు అందరూ వచ్చి శివయ్యని మొక్కుతూ ఉంటారు. అభిషేకాలు సోమవారం ఉంటాయి. ప్రత్యేకంగా మూల నక్షత్రం ఉంటుంది. అన్నీ బాగానే చేస్తారు. ఇక్కడ స్వాములు కూడా అంతా సహకరించి భక్తులకి అంతా బాగుంటుంది. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినం. ఈరోజు ఎక్కడ శివాలయం ఉంటుందో అక్కడ అందరూ కూడా భక్తితో వాళ్ళు యజ్ఞయాగాలు చేసినా చేయకపోయినా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని నమశివాయ అనే ఒక అక్షరంతో స్వామిని ధ్యానం చేసుకుంటూ ఎప్పుడైతే కాలం గడుపుతూ భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం ఈ 3 కాలాల్లో భగవంతుని యందు ఎవరు మనసు లగ్నం చేసి లక్షణంగా వాళ్ళ భగవంతుని ధ్యానంలో ఉంటారో వాళ్ళకు భగవంతుడు అన్నీతో తానే భరించి అందరికీ శ్రేయస్కరంగా ఉంటారు అని చెప్తున్నది. జీవుడు 84 కోట్ల జీవరాశులకి అన్నిటినీ ఆధారభూతుడైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఒకడే. ఎందుకంటే ఆయన మీద ఆ బాధ్యత ఉంది కాబట్టి ఆయన అన్నీ కూడా తానే వహించి అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంటే ఈశ్వరుడు అంటే ఆయన భగవంతుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆయన ఈశ్వరుడు అన్నాడు. ఈశ్వరుడికి తోడు ఈశ్వరి ఎవరు? అమ్మవారు. కాబట్టి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఎప్పుడు కూడా లోకక్షేమం కోరి ఈ యొక్క కైలాస పర్వతం వదిసి ఆ యొక్క ధేనువు మీద, నందివానం మీద భూలోకంలో అంతా సంచరిస్తూ ఎక్కడెక్కడ ఏ విధంగా ఈ యొక్క ఇది జరుగుతుంటుందో అందరినీ అనుగ్రహించి వాళ్ళ ఆశీస్సులు మనకు అందజేస్తారు. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏంటంటే భగవంతుని ధ్యానం చేసుకోవాలి, షోడశ ఉపచార పూజలు చేసుకోవాలి. మనకు కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై శ్రీమ పరమేశ్వరాయతి సమర్పయామి. అంటే మనం భక్తితో కానీ శక్తితో కానీ భగవన్నామం చేసుకుంటూ ఏదో మనకు కలిగింది ఎవరికైనా ఒక దానం ధర్మం ఎంత చేసుకుంటూ అన్నదానం చేస్తూ వస్త్రదానం చేస్తూ ఈ యొక్క మహాపర్వదినంలో, ఈ శివరాత్రి పర్వదినంలో భగవత్ ప్రీతిగా మనం ఏం చేస్తామో అది అక్షయంగా కలిసి వస్తుందని చెప్పి ఆ యొక్క పురాణాలన్నీ కూడా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.